అఖండ వారసుడి ఎంట్రీ. ఇది ఎంతో మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్న రోజు కంటే దాన్ని ఒక సెలబ్రేషన్ లా చూస్తారు. ఎందుకంటే మనం ప్రీవియస్ గా చూసుకుంటే చిరంజీవి గారికి కొడుకు పుట్టిన రామ్ చరణ్ గారు ఏమో ఆల్రెడీ ఎప్పుడో 15-16 years బ్యాక్ ఎంట్రీ ఇచ్చేశారు. నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య గారు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పటికీ వెంకటేష్ గారి కొడుకు ఇంకా అంత హీరో స్టేజ్ అంటే సినిమా నాలెడ్జ్ ఇవన్నీ గెయిన్ చేసుకోవడానికి ఆయన తన వైపు నుంచి హార్డ్ వర్క్ చేపిస్తున్నారు. బట్ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి వారసుడు, అఖండ వారసుడు ఎప్పుడు రాబోతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ కి నేను ఇప్పుడు ఒక ఆన్సర్ కాదు కానీ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పాయింట్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జయ బాలయ్య అని కామెంట్స్ లో గుద్దేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మోక్షజ్ఞ గారు మూవీ ఏదైతే ప్రశాంత్ వర్మ గారితో సినిమా ఆల్రెడీ జరిగి అంటే ఇనీషియల్ స్టేజెస్ లో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ఆయన బర్త్డేకి. అండ్ బాలకృష్ణ గారు ఆ లుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ దాంతో పాటు లిటరల్లీ చెప్తున్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి అదర్ ఫ్యాండమ్స్ అంటే ప్రభాస్ గారి ఫ్యాండమ్ కానీ మహేష్ బాబు గారి ఫ్యాండమ్ కానీ ఇలా Tier 1 ఫ్యాండమ్స్ నుంచి తక్కువ వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ లుక్ చూసి అందరికీ షాక్ అయిపోయారు. అరే ఏంటి మోక్షజ్ఞ గారిది ఇంత వైల్డ్ మేక్ ఓవరా, ఇంత ట్రాన్సిషన్, ఇంత ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఇది ఇంత ట్రాన్స్ఫార్మేషన్ ఇంత హ్యూజ్ గా జరగడం. ఎందుకంటే సినిమాకి ముందు వరకు కూడా తను హార్డ్ వర్క్ చేస్తుంది. సినిమాలో నేను ఎట్లాగైనా మా నాన్నగారి పేరుని నేను నిలబెట్టాలి అని ఆలోచించే మోక్షజ్ఞ గారు ఒక 2 years గ్యాప్ తీసుకొని కంప్లీట్ గా సోషల్ మీడియాకి ఎవరికి కనిపించకుండా ఆయన కంప్లీట్ గా ఒక్కసారి ప్రశాంత్ వర్మ గారు అలా లుక్ రిలీజ్ చేయగానే ఏంటి మోక్షజ్ఞ గారేనా అని ఆలోచించేలా ఆశ్చర్యపడడం జరిగింది మనల్ని మోక్షజ్ఞ గారు అయితే. అండ్ బాలకృష్ణ గారు కూడా ఆ లుక్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ దాని తర్వాత కొన్ని చిన్న టైప్ ఆఫ్ క్లాషెస్ అనేవి మనం చూసాము. అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది హోల్డ్ లో ఉండిపోయింది. అండ్ ఇప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ యొక్క అప్డేట్స్ అనేవి మార్చ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకైతే తెలుస్తోంది. సో మార్చ్ నుంచి అఖండ వారసుడి అప్డేట్స్ రోల్ అయిపోతున్నాయి. అండ్ బీభత్సంగా సెలబ్రేట్ చేసుకునే మీ నందమూరి నటసింహం ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేసిన ఆ రోజు, ఆ మూమెంట్ అనేది మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అది దానికి మీకొక శుభన్ కాటు, దానికి మీకు పెద్ద బహుమతిలా నేనైతే అనుకుంటున్నాను. అండ్ బాలకృష్ణ గారి గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆయన దుమ్ము దులిపేస్తున్నారు, ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతున్నారు. అండ్ బాలకృష్ణ గారు సపరేట్ స్పెషల్ కేర్ ఆన్ మోక్షజ్ఞ గారి మీద తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి తర్వాత కూడా కొంతమంది బిగ్ డైరెక్టర్స్ ఎవరైతే కరెంట్ జనరేషన్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారో వాళ్ళ యొక్క డైరెక్టర్స్ ని మోక్షజ్ఞ గారితో సినిమాకి లైనప్ గా మారడం కూడా జరుగుతోంది అఖండ అని కూడా మనకు తెలుస్తోంది. అండ్ ఫ్యూచర్ లో కూడా బోయపాటి శ్రీను గారితో కూడా మనం ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చని కూడా మనకు తెలుస్తోంది. ఇవన్నీ వింటుంటే అరే వాళ్ళ కంబ్యాక్స్, వాళ్ళ ఎవరైతే చిరంజీవి గారి కొడుకు నాగార్జున గారి కొడుకు యొక్క హైప్ ఏదైతే మనం చూసేసామో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి కొడుకు హైప్ కూడా మనం చూడబోతున్నాము. ఆ హై కూడా మనం చూడబోతున్నాము. అండ్ అది కూడా బీభత్సంగా ఉండబోతోంది. అండ్ బాలకృష్ణ గారి సినిమా వస్తేనే బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు అఖండ కొడుకు, అఖండ వారసుడు సినిమాల్లోకి వస్తున్నాడంటే ఆ హైప్ అనేది ఇంకెంత ఉత్కంఠంగా, ఇంకెంత అద్భుతంగా ఉంటుందనేది ఇదొక సంభవం కాదు, ఇదొక ఫ్యాన్ ఫీస్ట్ మాస్ సంభవం అని చెప్పాలి. ఇది నార్మల్ ఇట్టాంటి సంభవం కాదు. సో అఖండ ఎంట్రీ అనేది అటువంటి టైప్ ఆఫ్ లో ప్లాన్ చేస్తున్నారు. అండ్ అది కూడా హ్యూజ్ రిసెప్షన్ తో రాబోతోందని కూడా మనకు తెలుస్తోంది. అండ్ మార్చ్ నుంచి కంప్లీట్ గా ఫ్యూచరిస్టిక్ అప్డేట్స్ ప్రతిదీ ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి కూడా రాబోతోంది. అండ్ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా రాబోతోంది అని కూడా తెలుస్తోంది. సో ఈ అఖండ
కూడా ఏం తగ్గట్లేదు. సో మన బాలకృష్ణ గారు కూడా నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు గోపీచంద్ మలినేని గారితో ఏదైతే ఆ బొంబాయి మాస్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు మొహమ్మద్ హనీఫ్ అదేనీతో మార్కో డైరెక్టర్ తో ఒక రక్తపాతం లాంటి సినిమా ఏదైతే ప్లాన్ చేశారో దాంతో పాటు హరీష్ శంకర్ గారితో సినిమా కూడా లాక్ అయిపోయింది. అది కూడా ఆస్థాన ప్రొడ్యూసర్ మన నాగవంశీ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు వివేక్ ఆత్రేయ గారితో కూడా సినిమా ఓకే అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు అయితే న్యూస్లు వస్తున్నాయి. అండ్ దానితో పాటు కూడా అనిల్ రావిపూడి గారి సినిమా భగవంత్ కేసరి ప్రీక్వెల్ కూడా మనం నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా సంక్రాంతికి మళ్ళీ రావచ్చు బాలకృష్ణ గారు విత్ అనిల్ రావిపూడి గారు అని కూడా మనకు వినిపిస్తోంది. ఈ లైనప్ చూస్తుంటే ఆయన సైడ్ నుంచి లైనప్ ఇంత హ్యూజ్ ఇంత అఖండంగా ఉందంటే మరి వారసుడి హైప్ ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఉత్కంఠంగా ఉంటుందని మనం ఈగర్ గా వెయిట్ చేయాలి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇంకెంత మంది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ తో మోక్షజ్ఞ వర్క్ చేయాలి అండ్ బాలకృష్ణ గారు ఇంకేంటి టైప్ ఆఫ్ హ్యూజ్ రోల్స్ ఇంకెన్ని చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య అనే కామెంట్స్ లో గుర్తయింది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ వాచ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.